సరళమైన సత్యాన్ని గ్రహించడానికి ఇంద్రియాలు కేవలం ఉపకరణాలు మాత్రమే. బాహ్య ప్రపంచం మొత్తం మనలో ఉంది. ఏ విధంగా గ్రహించాలో తెలిస్తే ఎలా చూడాలో అవగతమవుతుంది. ఏ ఒక్కరూ నీకు ఆ తాళం చెవినివ్వలేరు, తలుపులు తెరవలేరు, నీవు తప్ప. ఈ సత్యాన్ని గ్రహిస్తే అదే స్వేచ్ఛనిస్తుంది. సమాజ సంస్కరణ వ్యక్తిని పునరుజ్జీవింపజేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, స్వీయ జ్ఞానం పొందడం ఆవశ్యకమనే ఓ విశిష్ట మానవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రబోధించిన మహోన్నత ఆదర్శమూర్తి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు. కోట్లాది సంపదను తృణప్రాయంగా త్యజించిన విశ్వవిఖ్యాత తాత్వికునిగా మానవ చరిత్రలో చిరస్థాయిగా సుస్థిర స్థానాల్లో నిలిచి ఉన్నారు. కృష్ణమూర్తి గారు పేరుకు తగ్గట్లుగా ప్రేక్షకులను సమ్మోహనపరిచే సుందర రూపం. ఆ మహనీయ మానవతామూర్తి అతి సరళమైన వ్యాఖ్యానాలతో ప్రపంచవ్యాప్తంగా అశేష జనబాహుళ్యాన్ని తన ప్రసంగాలతో ప్రభావితం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతినార్జించిన కృష్ణమూర్తి ఆధునిక దార్శనికులలో అగ్రగణ్యుడు. దక్షిణ భారతదేశమునందు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఆంధ్ర ఊటీగా పేరెన్నికగనది. ప్రకృతి సిద్ధమైన సహజ సౌందర్యానికి తోడుగా మనోహరమైన పచ్చని ఎత్తైన కొండలు, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ అద్భుతమైన ప్రాంతం తమిళనాడు కర్ణాటక సరిహద్దును ఆనుకుని ఉన్నది. ఆంగ్లేయ పరిపాలన కాలంలో కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన టి హార్స్లీ ఈ ప్రాంతాన్ని 1843 సంవత్సరంలో సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధుడై తన వేసవి విడిదిగా చేసుకున్నాడు. తదనంతర కాలంలో అతని పేరు మీద ఈ ప్రాంతాన్ని హార్స్లీ హిల్స్గా పిలువసాగారు. ఈ ప్రదేశానికి పూర్వం ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. ఈ ప్రాంతం కాలాంతరంలో హార్స్లీ హిల్స్గా మార్పుకి గురైంది. మదనపల్లిలో 3 తరాలుగా సంస్కృత పండితులు, సదాచార బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. వీరు వెలనాటి వైదికులు, కౌండిన్య సకోత్రికులు. జిడ్డు గురుమూర్తి గారు గొప్ప సంస్కృత పండితులు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఆయన కొడుకు రామకృష్ణయ్య గారు కూడా సంస్కృత పండితుడే. రామకృష్ణయ్య గారి కుమారుడు నారాయణయ్య, వీరే జిడ్డు కృష్ణమూర్తి గారి తండ్రి. వీరు మద్రాస్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత రెవెన్యూ శాఖలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. నారాయణయ్య ధర్మపత్ని సంజీవమ్మ. ఈ దంపతులకు 1895 సంవత్సరం మే 11వ తేదీ రాత్రి 12:30 అష్టమ గర్భ సంజాతకుడిగా కృష్ణమూర్తి జన్మించారు. సంజీవమ్మకు అష్టమ గర్భం ఒకటి చేత శ్రీకృష్ణుని వలె తనకు జన్మించబోయే బాలుడు విశిష్టమైన మానవ ధర్మం ప్రబోధిస్తాడని గ్రహించింది. అందుకు తగిన విధంగా ఇంటిలో ఉన్న పూజా మందిరంలో బాలగోపాలుడు ప్రసవించాలని కోరుకుంది. ఆ బాలుడు జన్మించిన గడియలు జ్యోతిష్యునికి చూపగా అత్యంత అరుదైన జాతకుడిగా ఆ బాలకుడికి గొప్ప భవిష్యత్తు ఉన్నట్లు కొనియాడారు. నారాయణయ్య సంజీవమ్మలకు 11 మంది సంతానం కాగా అందరిలో పెద్దవాడు శివరాం, అందరిలో చిన్నవాడు సదానంద. కృష్ణమూర్తి తర్వాత నిత్య. వీరిరువురు చాలా సన్నిహితులు. ఈ 11లో 5 చిన్నతనంలోనే గతించారు. నారాయణయ్య జన్మతః బ్రాహ్మణుడు కావడంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అనుచారంగా వస్తున్న సాంప్రదాయాలు అనుసరించి వైదిక కర్మలు ఆచరిస్తూ దైనిక జీవితం సాగించేవాడు. నారాయణయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండడం వల్ల తరచుగా గ్రామాంతరం వెళ్లవలసి వస్తుండేది. కృష్ణమూర్తికి పూర్వ సాంప్రదాయానుగుణంగా అక్షరాభ్యాసం చేశారు. బాలకృష్ణుడికి లౌకిక చదువుల పట్ల ఆసక్తి ఉండేదే కాదు. తరచూ అనారోగ్యం పాలై స్కూల్కి వెళ్ళేవాడే కాదు. ఆ కారణంతో చదువులో వెనకబడి ఉపాధ్యాయుల చేత తండ్రిచే దెబ్బలు తినేవాడు. కృష్ణమూర్తి తల్లి వెంట ఉండేవాడు. ఆమె ధర్మపరాయణురాలు, నెమ్మది, దయాగుణం గల మాతృమూర్తి. ఆమెకు కుటుంబం అంటే అమిత శ్రద్ధ మరియు శ్రీకృష్ణుడి మీద అపారమైన భక్తి. ఈమెకు పెద్ద కూతురు పనిపాటల్లో సహాయం చేస్తూ ఉండేది. కృష్ణమూర్తి ఇంటిలో తరచుగా తల్లితోనూ సోదరుతో కలిసి ఉంటూ ఉండేవాడు. వీరితో కలిసి కృష్ణమూర్తి ఇంటికి సమీపంలో ఉన్న కొండపై
ఆలయానికి తరచూ వెళ్తూ ఉండేవాడు. సంజీవమ్మ తన్మయత్వంతో పాటలు పాడుతూ ఉంటే కృష్ణమూర్తి ఆ అద్భుతమైన ప్రకృతి ఒడిలో తన్మయత్వంతో మునిగి ఉండేవాడు. ఆ ఆలయంలో అమ్మకు, సోదరికి శ్రీకృష్ణుని దర్శనం జరిగినట్లుగా తర్వాతి కాలంలో కృష్ణమూర్తి తెలియజేశారు. సంజీవమ్మ ఇంటి దగ్గర పిల్లలకు రామాయణం, భాగవతంలో కథలు చదివి వినిపిస్తూ ఉండేది. కృష్ణమూర్తికి తరచుగా మలేరియా జ్వరం రావడంతో బడికి పోవడం తక్కువ. ఆ కారణంచే ప్రతిరోజు కృష్ణమూర్తి తల్లి వెంట ఉంటూ దానధర్మాల విధుల్లో పాలు పంచుకునేవాడు. వారి ఇంటికి వచ్చే సాధువులకు, అభాగ్యులకు రోజు ఒక పాత్రలో బియ్యం వేసేవారు. సంజీవమ్మ ఇంటికి వచ్చిన అభాగ్యులకు బియ్యం వేయమని బాలకృష్ణుడికి చెప్పగా వచ్చిన వారికి పాత్రలో మొత్తం బియ్యం వేసేవాడు. ఇంకా కావాలంటూ వెనక్కి వచ్చేవాడు. అప్పుడు తల్లిగారు వెళ్ళి కృష్ణుడికి వచ్చిన వారికి బియ్యం ఎట్లా వేయాలో నేర్పించేది. 1900 సంవత్సరంలో నారాయణయ్యకు కదిరికి బదిలీ అయ్యారు. కృష్ణమూర్తి మలేరియా జ్వరం బారిన పడ్డాడు. జ్వరం నుండి ఉపశమనం పొందిన తర్వాత కృష్ణమూర్తికి 6 ఏళ్ల వయసులో వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి ఉపనయనం చేశారు. తల్లిదండ్రులు కృష్ణమూర్తిని కదిరిలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి ఆరోగ్యము, భవిష్యత్తు బాగా ఉండాలని పూజలు చేయించారు. అక్కడి నుండి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మిఠాయిలు, పెన్సిల్ను పంచిపెట్టారు. కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానందకు 3 సంవత్సరాలు. ఆ చిన్న వయసులోనే నిత్యానంద కృష్ణమూర్తి వెంట పాఠశాలకు పరిగెత్తేవాడు. నిత్య పాఠశాలలో చురుగ్గా ఉండేవాడు. కృష్ణకు లౌకిక విద్య పట్ల ఆసక్తి తక్కువగా ఉండేది. ఉదార గుణం గల కృష్ణ తరచుగా తోటి విద్యార్థులకు పెన్సిళ్లను ఇచ్చేవాడు. ఇంట్లో తన బట్టలను, ఆట వస్తువులను పేద పిల్లలకు ఇచ్చేసేవాడు. ఇది చూసిన నారాయణకు కృష్ణమూర్తి పట్ల కోపం వచ్చేది. కానీ కృష్ణమూర్తి మాత్రం నాది, నీది అనే భావన ఏమాత్రం ఉండేది కాదు. అతనిలోని అహంకార విద్యుత్కి నిదర్శనంగా చెప్పవచ్చు. ఉపాధ్యాయులు మందబుద్ధి గల విద్యార్థిగా భావించిన కృష్ణమూర్తి ఒకరోజు ఇంటిలోని గడియారం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాన్ని విడదీసి చూసి మరలా గంటల తరబడి దాన్ని తిరిగి అమర్చే వరకు ఆహారం స్వీకరించకుండా పట్టుదలతో ఆ గడియారం బాగు చేశాడు. ఈ సంఘటన కృష్ణలోని పట్టుదలకు, మేధస్సుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అతనిలోని యాంత్రిక మేధావిని గుర్తు చేస్తుంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలే ప్రామాణికం కాకుండా అధ్యయనం, అభ్యాసం అనే సూక్ష్మాంశాలు ఎంతగానో తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నారాయణయ్యకు తరచూ బదిలీలు కావడంతో కృష్ణమూర్తికి అనారోగ్య కారణంగా 1 సంవత్సరం పాటు పాఠశాలకు వెళ్ళలేకపోయాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు అతన్ని మేధోపరంగా మందబుద్ధి గల విద్యార్థిగా భావించేవారు. పాఠాలను గుర్తించుకోలేకపోవడం కారణంగా కృష్ణమూర్తిని తరచూ కొట్టేవారు. దానికి తోడు తరచూ తరగతి బయట ఎండలో నిలబెట్టేవారు. ఆ సమయంలో ఎక్కువసేపు పుస్తకాలపై దృష్టి పెట్టడం కంటే చెట్లను మరియు పక్షులను చూస్తూ గడిపానని తర్వాత కాలంలో కృష్ణమూర్తి గుర్తు చేసుకున్నారు. బాహ్య ప్రపంచానికి కృష్ణమూర్తి పుస్తక పఠనంపై ఆసక్తి చూపని బాలుడిగా ఏదో మానసిక రుగ్మతతో ఉన్నట్టు ప్రవర్తిస్తూ కలలు కనేవాడిగా కనిపించేవాడు. కృష్ణమూర్తికి చిన్నప్పటి నుండి ప్రకృతిని నిశ్చితంగా పరిశీలించడం అనేది ఒక విశేష లక్షణం. బహుశా కృష్ణమూర్తి పెరిగిన వాతావరణం కావచ్చు. చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు, ప్రకృతిలోని అందాలను చూస్తూ కృష్ణ తన్మయత్వం పొందేవాడు. నారాయణయ్యకు తిరిగి కడపకు బదిలీ అయింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణకు మలేరియా తీవ్రమైంది. 1904 సంవత్సరంలో నారాయణయ్య కుమార్తె మరణించింది. 20 సంవత్సరాలు నిండిన కూతురు చనిపోవడంతో సంజీవమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. సహజంగా నెమ్మది స్వభావం, దయాగుణం గల ఆమెకు కుమార్తె మరణం తీరని వ్యధను మిగిల్చింది. సంజీవమ్మకు తరచూ చనిపోయిన కుమార్తె కనపడుతూ ఉండేది. వాళ్ళిరువురూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఇంటి తోటలో ఓ ప్రత్యేక స్థలంలో సంజీవమ్మ కూతురితో మాట్లాడేది. కృష్ణుణ్ణి తన వెంట తీసుకుని వెళ్ళి అక్కను చూసావా అని అడిగేది. కృష్ణమూర్తి నవ్వి మౌనంగా ఉంటే అక్కను చూడు అనేది. మొదట కృష్ణమూర్తికి భయం వేసేది. ఎందుకంటే తన అక్కను దహనం చేయడం చూసిన కారణంచే భయపడేవాడు. క్రమంగా తల్లి ధైర్యం చెప్పి వెంట ఉండడంతో కృష్ణమూర్తి సోదరుని చూసేవాడు. ఇవి క్రమంగా నిత్యం జరిగేవి. ఈ దర్శనాలు ఆ కుటుంబంలో కేవలం కృష్ణమూర్తి, సంజీవమ్మలకు కలిగేవి. ఆ తర్వాత కాలంలో కృష్ణమూర్తి తన తల్లి కొంతమంది తేజస్సును చూసిందని, నేను కూడా కొంతమంది తేజస్సును చూశానని చెప్పడం జరిగింది.
కదిరిలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి నిత్యతో కలిసి తల్లి వెంట ప్రతిరోజు సాయంత్రం కొండపై గల నరసింహస్వామి ఆలయానికి వెళ్ళేవారు. కృష్ణకు లౌకిక విద్య పట్ల ఆసక్తి తక్కువగా ఉండేది. అనారోగ్యంతో ఆటలాడే సామర్థ్యం లేక ఆటలను చూసి ఆనందించేవాడు. 1905 సంవత్సరం డిసెంబర్ నెలలో సంజీవమ్మ దేహత్యాగం చేసింది. ఆ కుటుంబానికి దారుణమైన దెబ్బ తగిలింది. ఆ మాతృమూర్తి మరణంతో ఆ కుటుంబంలో పిల్లల పట్ల ప్రేమను శ్రద్ధను కనపరిచేవారు ఎవ్వరూ లేక వాళ్ళు ఎంతో మనోవ్యతకు గురయ్యారు. ఈ సంఘటన తర్వాత కృష్ణమూర్తి ఇలా రాసుకున్నాడు: మా అమ్మ చనిపోయాక మమ్మల్ని ప్రేమగా మా బాగోగులు కనిపెడుతూ చూసే వ్యక్తి మా కుటుంబంలో లేకుండా పోయింది. మా నాన్నకు తన పనులతో తీరిక లేకపోవడంతో మా గురించి అంతగా పట్టించుకునేవాడే కాదు. నిజం చెప్పాలంటే మమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండేవారే కాదు. కృష్ణమూర్తి చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో సంతోషకరమైనవి. ముఖ్యంగా తల్లితో తాను గడిపిన జ్ఞాపకాలు. నిశ్చలంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఆనందం కనుమరుగైంది. నారాయణయ్యకు ఉద్యోగరీత్యా విరామం లేకుండా ఉండేవారు. భౌతికంగా తల్లిని కోల్పోయిన కృష్ణకి తల్లి తరచూ కనిపించేది. పాఠశాలకు వెళ్ళేటప్పుడు కృష్ణమూర్తిని అనుసరించేది. ఆ సమయంలో కృష్ణమూర్తి ఆమె చేతి గాజుల శబ్దం స్పష్టంగా వినేవాడు. ఇలా ఆమె ఇంటిలోనూ బయట కృష్ణకు తోడుగా ఉండేది. నారాయణయ్య తర్వాత కాలంలో కృష్ణమూర్తికి ఎదురైన అతీంద్రియ అనుభవాలను తెలియచేశాడు. వైదిక సాంప్రదాయానుసారం నా భార్య దేహత్యాగం చేసిన ప్రదేశంలో రోజు ఆహారంలో కొంత భాగాన్ని ఒక ఆకు మీద ఉంచేవారం. సరిగ్గా 3వ రోజు ఉదయం కృష్ణ స్నానం చేస్తూ బాత్రూంలో నుండి బయటకు పరిగెత్తుకొచ్చాడు. నేను కృష్ణ చెయ్యి పట్టుకుని ఏమైంది అని ప్రశ్నించగా, అమ్మ తనతో ఉన్నదని, ఆమె బయటకు వెళుతూ ఉండగా ఆమె ఏమి చేయబోతుందో చూడడానికి వచ్చాను అన్నాడు. నేను కృష్ణతో, నీ తల్లి శరీరం దహనం అవడం నీకు గుర్తులేదా అన్నాను. కృష్ణ, నాకు గుర్తుంది, కానీ ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళుతుందో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. నేను కృష్ణను అనుసరించి వెళ్ళగా కృష్ణ తన తల్లి చీరలు ఆరబెట్టే ప్రదేశానికి వెళ్ళి తడిబట్టలు తీసి పొడిబట్టలు వేసుకుంటుంది అన్నాడు. తర్వాత అక్కడ నుండి పక్క గదిలోకి వెళ్ళి ఆహారం ఉంచిన ఆకు దగ్గరికి వచ్చాడు. నేను కృష్ణ పక్కనే కొన్ని నిమిషాలు నిలబడ్డాను. కృష్ణ తన తల్లి ఆహారం తింటుందని చెప్పాడు. కొంతసేపటి తర్వాత లేచి మెట్ల వైపు వెళ్ళాడు. నేను అతన్ని అనుసరించగా కృష్ణ సగ దూరం వెళ్ళి కొంతసేపు నిలబడి చూస్తూ ఇక ఆమెను చూడలేనని చెప్పాడు. నేను కృష్ణతో, నీ తల్లి నీతో ఏమైనా మాట్లాడిందా అని అడుగగా ఆమె ఎప్పటిలాగే కనిపిస్తుంది, మాట్లాడడం లేదని చెప్పాడు. ఈ సంఘటనలు కృష్ణమూర్తిలోని అసాధారణ మానసిక స్థితిని తెలియచేస్తుంది. నారాయణయ్య ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉద్యోగానికి సెలవు పెట్టి పిల్లల బాగోగులు చూడటం కోసం మదనపల్లి తిరిగి వచ్చాడు. నారాయణయ్య పదవీ విరమణ చేసే వరకు మదనపల్లిలోనే ఉన్నాడు. కృష్ణమూర్తి మరియు నిత్య ఇద్దరు జనవరి 17, 1907 సంవత్సరం మదనపల్లిలో ఉన్నత పాఠశాలలో చేరారు. మదనపల్లిలో వారింటికి 2 మైళ్ళ దూరంలో ఒక కొండపై ఆలయం ఉండేది. కృష్ణ ప్రతిరోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఎత్తైన కొండలు, రాతి నేల, ప్రశాంతమైన ఆలయ పరిసరాలు. కృష్ణ తరచూ నిత్యను తనతో తీసుకుని వెళ్ళేవాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళేవాడు. నారాయణయ్య ఉన్నతమైన జిల్లా మెజిస్ట్రేట్ ఉద్యోగంలో ఉండడంతో కృష్ణ సోదరులు తమ వెంట ఆహారం తీసుకెళ్లడం తమ గౌరవానికి తగదని భావించేవారు. కానీ కృష్ణకు అటువంటి స్వీయ ప్రాముఖ్యత భావం లేని కారణంగా సేవకుల నుండి ఆహారం తీసుకుని స్వయంగా విహారయాత్రకు వెళ్ళేవాడు. నారాయణయ్య సనాతన బ్రాహ్మణుడు అయినప్పటికీ 1882 నుండి థియోసాఫికల్ సొసైటీలో సభ్యుడిగా ఉన్నాడు. నారాయణయ్య 1908 సంవత్సరంలో ఉద్యోగ విరమణ అయిన తర్వాత నెలకు 112 రూపాయల పెన్షన్తో జీవనం సాగించాడు. కుమార్తెకు చిన్న వయసులోనే వివాహం జరిపించాడు. మదనపల్లిలో కృష్ణమూర్తి విద్యాభ్యాసం 1909 వరకు కొనసాగింది. పెద్ద కుటుంబం, ఆర్థిక భారం కావడంతో 1909 సంవత్సరంలో మద్రాసులోని అడియార్ నందు థియోసాఫికల్ సొసైటీలో ఉద్యోగం చేరాడు. అక్కడ వాళ్ళు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరంలో నారాయణయ్య పిల్లలను, మేనల్లుండి, వయసు పైబడిన తన సోదరిని తీసుకువచ్చి థియోసాఫికల్ సొసైటీ ఆవరణ బయట ఉన్న శిథిలమైన చిన్న కుటీరంలో నివసించసాగాడు. అప్పటికి నారాయణయ్య పెద్ద కుమారుడు శివరాంకి 15 సంవత్సరాలు, కృష్ణకి 14 సంవత్సరాలు, నిత్యకు 5 సంవత్సరాలు. అందరికంటే చిన్నవాడైన సదానంద మానసిక వికలాంగుడు.
కృష్ణను నిత్యను దగ్గరలో ఉన్న మైలాపూరులో ఒక ఉన్నత పాఠశాలలో చేర్పించాడు. మద్రాసులో అడుగుపెట్టిన కృష్ణమూర్తికి పట్టణ వాతావరణం, సముద్ర తీరం ఎంతగానో ఆకట్టుకుంది. సదాచార సంపన్నమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కృష్ణకి వినూత్నమైన పట్టణ సంస్కృతి, సంఘటనలు ఆహ్వానం పలికాయి. ఇప్పటి వరకు జరిగిన కృష్ణమూర్తి బాల్యం ఎంతో ఆసక్తికరంగా, అసాధారణంగా కొనసాగింది. ఆ మహనీయుని జీవితం ఒక మహానది. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి నుండి మొదలైన ఆ మహానది మద్రాసులో అడియారులోనికి అడుగుపెట్టే వరకు ఎన్నో అగాధమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. వాటిలో ప్రథమంగా శారీరక అనారోగ్యం, చదువు పట్ల విముఖత, ఎంతో స్నేహంగా ఉండే అక్క మరియు అమితంగా ప్రేమించే తల్లి భౌతికంగా దూరం అవ్వడం, ఇలా ఎన్నో అగాధాలను దాటుకుని వారి జీవన ప్రయాణం ముందుకు సాగింది. రాబోయే ద్వితీయ భాగంలో కృష్ణమూర్తి అడియారు నుండి ఇంగ్లాండ్కి ప్రయాణం, అమెరికాలో కాలిఫోర్నియాలో శాశ్వత నివాసం వరకు సాగి ఆ మహానది యొక్క విశేషాలను తెలుసుకుందాం.